మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారండి ఎండి ఆయుర్వేద చిట్టిపొట్ల మధుసూదన్ శర్మ గారు. సార్తో మనం ఎందుకు ఉన్నాము అంటే 2 నిమిషాల్లో కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి బయటపడచ్చు అంటారండి. ఈరోజు చెప్పబోయే రెమెడీ చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. ఈ రెమెడీని లాస్ట్ వరకు చూడండి. ఈ రెమెడీలో ఏం యూజ్ చేస్తున్నారో ఈ రెమెడీని మీరు షూర్గా వాడితే 2 నిమిషాలే మీరు వెళ్ళిపోతారండి, కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి బయటపడతారు. సో ఈ రెమెడీ ఏంటో మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఎలా తీసుకోవాలో సార్ ద్వారానే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్ 2 నిమిషాలు మలబద్ధ సమస్య ఫట్. సో నేను కూడా ఎగ్జైట్ అవుతున్నాను. అంటే ఈ ప్రాబ్లం చాలా మందికి ఉంది, ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారు అని చెప్పేసి, అంటే వాళ్ళకు మనం ఇంత బెస్ట్ రెమెడీ చెప్పబోతున్నాం అని చెప్పేసి. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా? 2 పదార్థాలతో సూపర్ మెడిసిన్ తయారు చేసుకోవచ్చు సార్. ఓకే సార్. మొట్టమొదటిది పాలు. ఓకే సార్. ఒక 100 ml మిల్క్ వేడి చేసుకోవాలి సార్. ఓకే సార్, మనం వెయిట్ చేసుకుందాం. రెండవ పదార్థము మీకు ప్రాసెస్లో చెప్తాను సార్. అది ఓకే సార్. ముందు పాలు వేడి చేసిన తర్వాత అది ఏ పదార్థం కలపాలనేది కూడా చెప్తాను చూడండి సార్. ఓకే సార్. 100 ml మిల్క్ ఈ విధంగా వేడి చేసుకోవాలి సార్. ఓకే సార్. బాగా తెల్లే సందర్భంలో దాన్ని దించేసేయాలి సార్. దించేసి మా రెండో రెమెడీని వేయాలి. అంటే 2 ఐటమ్ని వేయాలి. 2 ఐటమ్ని వేయాలి సార్. అది సార్ అసలు సరే అది వేడవుతూ ఉంటుంది సార్. అసలు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎందుకు వస్తుందో మన ప్రేక్షకులకు తెలియజేయండి. దీనికి 1,00,000 కారణాలు సార్. ఓకే సార్. ఒక కారణం అని చెప్పేదానికి లేదు. మనం పీచు పదార్థాలు తక్కువగా తీసుకుంటున్నాం. ఓకే సార్. అంటే ఫైబర్ ఫుడ్ తక్కువగా తీసుకున్నటువంటి వాళ్ళలో ఈ కాన్స్టిపేషన్ వస్తుంది. రెండవది, మనకు వివిధ రకాలైనటువంటి పనుల ఒత్తిడి వల్ల, వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల మోషన్ వచ్చినటువంటి టైంలో మోషన్ పోకుండా మనం బిగించడం వల్ల క్రమక్రమంగా కాన్స్టిపేషన్కి దారితీస్తుంది. ఓకే సార్. మూడవ కారణము, కొన్ని రకాలైనటువంటి వ్యాధులకు వాడేటువంటి కృత్రిమ రసాయన ఔషధాలు కూడా ఈ యొక్క మలబద్ధకానికి కారణమవుతాయండి. అంటే ఉదాహరణకి ఈ రోజుల్లో చీమ చిట్టుకుమన్నప్పుడు పెయిన్ కిల్లర్స్కి సంబంధించి ఏదో ఒకటి వాడుతుంటారు సార్ రెగ్యులర్గా. సో అలాంటి వాడినప్పుడు కూడా మోషన్, పేగుల కదలికలు తగ్గిపోయి మోషన్ ప్రాబ్లం వచ్చేస్తుంది. అట్లే కొన్ని రకాలైనటువంటి ఈ మానసిక పరమైనటువంటి సమస్యలకు వాడేటువంటి ఔషధాల వల్ల కూడా ఈ యొక్క కాన్స్టిపేషన్ మోషన్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది సార్. అదేవిధంగా నీళ్లు తక్కువ తాగడం వల్ల మోషన్ ప్రాబ్లం వస్తుంటుంది. సమయానికి రెస్ట్ తీసుకోకపోవడం వల్ల మోషన్ ప్రాబ్లం వస్తుంటుంది. శారీరక శ్రమ లేకపోవడం వల్ల మోషన్ ప్రాబ్లం వస్తుంటుంది. ఇట్లా రకరకాల కారణాల వల్ల ఈ మోషన్ అనేది సరిగ్గా రాదండి. అందుకే ఎప్పుడైతే మోషన్ సరిగ్గా రాదో ఆ చెడు పదార్థము కడుపులో లేదా ప్రేవుల్లో ఎక్కువ కాలం పాటు నిలువ ఉండడం వల్ల వివిధ రకాల రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతూ దానివల్ల మనకు పరీక్షలకు అంతుపట్టని వ్యాధులు, కొన్ని పరీక్షలకు అంతుపట్టేటువంటి వివిధ రకాల వ్యాధులు కూడా విజృంభించేటువంటి పరిస్థితి ఏర్పడుతుందండి. అందుకే ఆ కాల విరేచనం ఆరోగ్యకారణం శ్రేష్టం అని చెప్పేసి మన మహర్షులు చెప్పడం జరిగిందండి. వాళ్ళు ఏనాడో ఈ సమస్యలన్నీ గ్రహించి గుర్తించి కాల విరేచనం ఆరోగ్యకారణం శ్రేష్టం. సో ఉదయం పూట మోషన్ సెన్సేషన్ వచ్చేసేసి మెలకు రావాలి, అది పద్ధతి. కానీ ఈ రోజుల్లో ఎంతమందికి వస్తుంది చెప్పండి? నీళ్లు తాగి, నడిచి, వేరే ఫుడ్ తీసుకొని, ఇంకొక రకమైన ప్రయత్నం చేసి, రకరకాల ప్రయత్నం చేస్తే అదేదో ఎప్పుడుకో దానికి కానీ మోషన్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆ మోషన్ వచ్చినప్పుడు కూడా మోక్షం పోయినంత హ్యాపీగా ఉంటుంది అనమాట. అంటే మోషన్ వస్తే మోక్షం వచ్చినంత ఆనందంగా ఉంటుంది అనమాట. అంటే అంత అనీజీగా ఉంటుంది బాడీలో. ఓకే సార్. సార్ ఇంకోటి, మనకు అంటే ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎక్కువైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేసే అవకాశం ఉంటుంది? ఓకే, ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే ముఖ్యంగా చిన్నపిల్లల్లో ప్రేవుల్లో ఈ పురుగులు, ఏలికపాములు ఇలాంటి పురుగులు వస్తుంటాయి సార్. రెండవది ఏమవుతుందంటే ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఈ రోజు చెప్పేటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు, ఈ తేన్పులు రావడము, కడుపులో మంట, అదేవిధంగా కడుపు ఉబ్బరంగా ఉండడము, ఆకలి లేకపోవడము, ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. ఇంకొకటి ఏంటంటే మోషన్లో చీము రావడము, బంక రావడము, జిగురు రావడము, ఇలాంటివన్నీ కలుగుతుంటాయి సార్. వీటన్నిటికి తోడు దీర్ఘకాలం పాటు ఈ కాన్స్టిపేషన్ ఉండడం వల్ల ఈ మోకాళ్ళ నొప్పులు రావడము, తర్వాత ఈ వెయిట్ కూడా ఇది పరోక్షంగా ఉపయోగపడుతుంది, సహకారిగా ఉంటుంది సార్. కాన్స్టిపేషన్ కూడా వెయిట్ పెరిగేదానికి ఉపయోగపడుతుంది. తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావడము, ఇలాంటి అనేక రకాలైనటువంటి పరిస్థితులు కూడా ఈ కాన్స్టిపేషన్ వల్ల కలుగుతాయి సార్. ఓకే సార్. సార్ పాలు కూడా మనకి వేడైనాయి. ఓకే, దెన్ ఇప్పుడు మనం పక్కకు తీసుకోవాలి సార్? అవును సార్, కొంచెం అట్లా వేడైన తర్వాత పక్కకు తీసుకోవాలి. ఓకే, దాన్ని పక్కకు తీసేసి ఒక కంటైనర్లో పోసుకోవాలి సార్. ఆ విధంగా సార్ పాలన అయితే మనం వేడి చేసుకున్నాం సార్, వేడి తీసుకున్నాం అంటే లాస్ట్లో చెప్తా అన్నారు కదా మీరు మధ్యలో. ఇప్పుడు చెప్పండి సార్, మనం ఇందులో ఏం మిక్స్ చేయబోతున్నాం ఈ ప్రాబ్లం నుంచి విత్ ఇన్ 2 minutesలో మనం బయటపడడానికి?
అంటే బాదం నూనె అంటారు సార్, అందరికీ అర్థమయ్యేట్టు చెప్తాను. ఓకే బాదం పప్పులు ఉన్నాయి, మాకు ఐడియా ఉంది కదా సార్. yes, sir. ఆ యొక్క బాదం పప్పులతో తయారు చేసినటువంటి నూనె, ఓకే దీన్ని ఆల్మండ్ ఆయిల్ అంటారు సార్. ఓకే ఇది మనకి డిపార్ట్మెంటల్ స్టోర్స్లో, ఆయుర్వేద ఔషధ విక్రయశాలల్లో, పచారీ కొట్లలో వెరీ కామన్గా దొరుకుతుంది సార్. ఓకే సార్. అయితే మంచి క్వాలిటీ ఒక ఆల్మండ్ ఆయిల్ తీసుకోవాలి సార్. ఓకే తీసుకొని ఒక 10 ml ఓకే సార్. వేడి పాలలో కలిపేసేయాలి, ఇంతే. చూడండి, ఓకే బాదం నూనె ఓకే సార్. ఒక 10 ml తీసుకొని ఓకే ఇక్కడ ఔషధం తయారు చేసి చూపించేందుకు కొద్దిగానే ఇది చేస్తే ఇది సరిపోతుంది సార్. ఈ విధంగా ఓకే 10 ml బాదం నూనె ఓకే వేడి పాలలో కలిపేసారు. చూడండి సార్, ఎంత ఫాస్ట్గా మెడిసిన్ రెడీ అయిపోయిందో. ఎస్ సార్. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు సేవించాలి సార్. ఓకే సార్. బాగా వేడి వేడి ఉంది, ఇంత వేడి కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఓకే ఈ యొక్క ఔషధాన్ని సేవించాలి. బ్రహ్మాండమైనటువంటి కాన్స్టిపేషన్ తగ్గించేటువంటి పానీయం క్షీరం రెడీ అయిపోయింది సార్. ఓకే సార్. ఇది రాత్రి పడుకునేటప్పుడు సేవించాలి సార్, ఓకే సార్. గోరువెచ్చగా ఉన్నప్పుడు. ఈ విధంగా రాత్రి పడుకునేటప్పుడు సేవించడం వల్ల ఉదయం లేచినాక జస్ట్ ఒక 2 నిమిషాలు, ఓకే సార్. అంటే మెలకువ లేపుతుంది సార్. అది ఇంకా ఓకే ఆ సెన్సేషన్ వచ్చేసి లేచిన తర్వాత అటు ఇటు లోపల 2 నిమిషాల్లో మోషన్కి వెళ్ళినటువంటి తొందర అయిపోతుంది అనమాట. అంత అద్భుతంగా పనిచేస్తుంది సార్ ఇది. ఓకే సార్. ఇది ఇంకొకటి ఏంటంటే ఎక్కువ రోజులు వాడినప్పటికీ ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సార్. ఓకే సార్. సో అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ రోజులు వాడిన ప్రాబ్లం అయితే ఉండదు సార్. Okay, ఇంచుమించు అందరూ వాడుకోవచ్చు. చిన్నపిల్లలు అయితే డోస్ తగ్గించుకొని వాడుకోవాలి. ఓకే పెద్దవాళ్ళు అయితే 15-20 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా నేను చెప్పినటువంటి డోస్ వాడుకుంటే సరిపోతుంది సార్. మరీ ఏదైనా అవసరమయ్యి ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం మరీ ఎక్కువ ఉంటే కొన్నాళ్ల పాటు 2 టీ స్పూన్లు కాకుండా 3 టీ స్పూన్లు కూడా కలిపేసి కొన్నాళ్ళు వాడేసేసి కొంచెం సెట్ అయిన తర్వాత మళ్ళీ తగ్గించుకోవచ్చు సార్. ఓకే సార్. సరే, ఈరోజు మన ప్రేక్షకుల కోసం కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చూశారు కదండి. పాలులో మనం ఏం మిక్స్ చేసుకున్నాం, బాదం యొక్క నూనె. ఈ నూనెను మనకు బయట కూడా దొరుకుతుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ట్రై చేసి మార్నింగ్ లేచిన వెంటనే మీరు 2 నిమిషాల్లో మీరు కాన్స్టిపేషన్ బయటికి అంటే బాత్రూమ్కి వెళ్ళొచ్చు అంటున్నారు. సో ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు అంటున్నారు కదా సార్. సో మనకి ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు సార్కి మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి కదా సార్. సుమన్ టీవీ తరపు నుంచి అండ్ ప్రేక్షకుల తరపు నుంచి ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు థ్యాంక్ యూ సార్.